శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజా టెంపుల్ బ్లాగ్. మా స్వగ్రామం అయినటువంటి గ్రామము మరియు మండలం అయినటువంటి నెల్లికుదురులో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కుంభాభిషేకం జరుగుతుంది. అంటే ధ్వజ ప్రతిష్టతో పాటు కుంభాభిషేకం కూడా జరుగుతుందన్నమాట. అంటే 28 జూలై 2025 నుండి 31 జూలై 2025 వరకు 4 రోజుల దీక్షతో ఈ కుంభాభిషేకం జరుగుతుందన్నమాట. దానికంటే ముందుగా అంటే 27 సాయంకాలం సమయంలో అక్కడ ఉండేటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అపకర్షణ అనే కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. అంటే మొత్తం 5 రోజుల కార్యక్రమం కాబట్టి జరిగే కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి అనేది మనకు ఒక్కొక్కటిగా వీడియోలు వస్తుంటాయి. ముందుగా మొదటి రోజు ఏం కార్యక్రమం జరిగింది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. లెట్స్ గో టు నెల్లికుదురు. మామూలుగా గుడి మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. మా ఇంటి నుంచి కేవలం ఒక 10 అడుగుల దూరంలోనే ఈ దేవాలయం ఉంటుంది. ఇది దేవాలయ ముఖద్వారము. 28 జూలై 2025 సోమవారం రోజున సరిగ్గా ఉదయం 8 గంటలకు గోపూజతో కార్యక్రమం ఆరంభం అయ్యిందన్నమాట. అంటే మన దేశంలో గోవు చాలా ప్రాముఖ్యమైన జంతువు కాబట్టి గోమాత అని మనం పిలుస్తాము. గోవులో సకల దేవతలు ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి ముందుగా గోవును పూజించి దాని తర్వాత మిగిలిన కార్యక్రమాలు ఆరంభించడం అనేది మన దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి ముందుగా గోపూజ చేశారు. గోపూజ తర్వాత ఆ గోమాతకు భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ కావించారన్నమాట. ఇక దాని తర్వాత గోపూజ తర్వాత భక్తులందరూ కూడా అలాగే నిర్వాహకులు అందరూ కూడా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయంలోకి మనం కూడా వెళ్దాం. 31వ తారీఖు నాడు ప్రతిష్ఠించే రాతి ధ్వజం ఇదే అన్నమాట. దాని పక్కనే ఇతర విగ్రహాలు అంటే కన్యకా పరమేశ్వరి విగ్రహం కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనము ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఆలయంలోకి వెళ్ళగానే మనం కూడా ప్రదక్షిణ మార్గంలోకి వెళ్తే ముందుగా గణపతి దేవాలయం ఉంది. దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రతిష్ఠించే స్థలం అన్నమాట. దాని వెనకే నాగేంద్రుడి విగ్రహం కూడా ప్రతిష్ఠిస్తారు. ఆల్రెడీ ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంది. దాని పక్కన నవగ్రహాలు, అటు పక్కన వాయులింగాన్ని కూడా ప్రతిష్ఠిస్తారనమాట. ఇప్పుడు మనం చూస్తుంది గణపతి పూజ. మనందరికీ తెలిసిందే, మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ముందుగా ఆ గణనాథుణ్ణి ఆరాధించే మనము కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తాం. కాబట్టి బ్రహ్మగారైనటువంటి వెలుకూచి సోమశేఖర శర్మ గారు అలాగే వెలుకూచి నాగేశాస్త్రి గారు ముందుగా గణపతి పూజను ప్రారంభించారన్నమాట. ఆచార్యుడి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. అది మీరు ఇప్పుడు చూడండి. దానికంటే ముందుగా చెప్పాలంటే ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం అన్నమాట. అంటే దాదాపుగా 15వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయంగా చెప్తారు. ఇది కాకతీయుల కాలం నాటిది. ఇందులో ఉండే శివలింగము బ్రహ్మసూత్రంతో కూడుకున్నది. చెప్పాలంటే బ్రహ్మసూత్రంలో అంటే బ్రహ్మసూత్రం కలిగిన లింగాన్ని గనక పూజిస్తే 1000 లింగాలను పూజించిన ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తారు.
అందువల్ల ఇది చాలా ప్రత్యేకమైన శివాలయంగా మనం చెప్పవచ్చు. దాదాపు గణపతి పూజ పూర్తయింది. హారతి కూడా ఇస్తున్నారు. మీరు చూడండి. గణపతి పూజ పూర్తయింది. దాని తర్వాత జరిగే క్రతువు పుణ్యాహవాచనము. పుణ్యాహవాచనము ఎందుకు చేస్తారంటే స్థల శుద్ధి కోసం జరిగే ఒక క్రతువు అన్నమాట. దీంట్లో 3 కలశాలుంటాయి. తూర్పున ఒక కలశము, దక్షిణంలో ఇంకో కలశము, ఉత్తరంలో ఇంకో కలశము. తూర్పు కలశంలో వరుణదేవుడు, దక్షిణ కలశంలో వాస్తుపురుషుడు, అలాగే ఉత్తర కలశంలో బ్రహ్మ. ఈ విధంగా 3 కలశాలను ఉంచి 3 కలశాల్లో ముగ్గురు దేవుళ్లను ఆవాహన చేసేటువంటి క్రతువే ఈ పుణ్యాహవాచనము. ఈ పుణ్యాహవాచనం చేస్తే అక్కడుండే స్థలమంతా శుద్ధవుతుందన్నమాట. అందువల్ల గణపతి పూజ తర్వాత పుణ్యాహవచనాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. అందువల్ల ఈ కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి. అంటే దక్షిణ ఉత్తర కలశంలో నీళ్లు ప్రాక్ కలశం అంటే తూర్పు కలశంలో పోసి దాని ద్వారా వచ్చేటువంటి నీటిని మామూలుగా స్థలాన్ని అక్కడ ఉండే మనుషులందరినీ కూడా శుద్ధి గావిస్తారనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరికి అలాగే స్థలాన్ని మొత్తం కూడా ఆ నీటితో సంప్రోక్షణ జరుగుతుంది. దాని ద్వారా మనమంతా కూడా శుద్ధి అవుతామన్నమాట. ఎందుకంటే మనం ఎక్కడెక్కడి నుంచో బయలుదేరి ఇక్కడికి వస్తాము. అంటే ఇంట్లో స్నానం చేసే బయలుదేరి వస్తాము. కాకపోతే బయట ఎవరు పడితే వాళ్ళని కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళని ముట్టుకోవచ్చు, లేదా వాళ్ళు మనల్ని ముట్టుకోవచ్చు. మనం శుద్ధిగా ఉన్న వాళ్ళు శుద్ధిగా ఉంటారు అని మనం చెప్పలేం కదా. కాబట్టి ఈ పుణ్యాహవాచనము అనే క్రతువు చేయడం వల్ల మనమంతా కూడా సంపూర్ణ శారీరక శుద్ధి కలిగి ఉంటామన్నమాట. అందువల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారన్నమాట. దాని తర్వాత ఆచార్య పృథ్వీకరణము, దాంతోపాటుగా షోడశ మాతృక పూజ కూడా ఇక్కడ నిర్వహిస్తారన్నమాట. ఇది ప్రతిష్టాది కార్యక్రమాల్లో జరిగే ఒక ప్రక్రియ. ఇక దీని తర్వాత జరిగే కార్యక్రమము పంచగవ్య ప్రాశన. పంచగవ్య ప్రాశన అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రము, గోమయము అంటే ఆవు పేడ, తర్వాత ఆవు నెయ్యి, తర్వాత కుశోదకము అంటే దర్భ నీళ్ళన్నమాట. ఇవన్నీ పూజ చేసి వాటిని కూర్చతో కవ్వంలాగా భావించి చిలుకుతారన్నమాట. ఈ విధంగా చేయటం వల్ల అది అమృతత్వాన్ని సిద్ధిస్తుందని, దాన్ని గనక మనం తీసుకుంటే మన శరీరంలో అంతర్లీనంగా ఉండేటువంటి దోషాలన్నీ పోయి మనము ఆ పరమాత్ముణ్ణి ఆరాధించే స్థాయికి చేరుకుంటాము అని మన గ్రంథాలు వివరిస్తాయన్నమాట. అందువల్ల ప్రతిష్టాది కార్యక్రమాల్లో దీన్ని ఖచ్చితంగా నిర్వహిస్తారు. అందువల్ల ఈ కార్యక్రమం కూడా ఇప్పుడు జరిగింది.
ఇది మీరు చూడండి. ఈ విధంగా కూర్చతో ఒక కవ్వల్లాగా చిలికాక దీన్ని యస్వగత్తి కృతం పాపం దేహే తిష్టతి మామకే పాషణాత్ పంచగవ్యస్య దహత్యగ్ని నివేందనం అనే మంత్రంతో పంచగవ్య ప్రాశన చేస్తారన్నమాట. ఈ విధంగా అందరూ కూడా పంచగవ్య ప్రాశన చేశారు. దాంతోపాటు అక్కడుండే భక్తులందరికీ కూడా ఈ తీర్థాన్ని అందరికీ కూడా పంచారనమాట. అది మీరు ఇప్పుడు చూడండి. నేను కూడా ఆ పంచగవ్యాన్ని చేసుకున్నాను, సేవించానన్నమాట. ఈ విధంగా పంచగవ్య ప్రాశన తర్వాత ఈ విధంగా భక్తులందరూ కూడా ఆ పంచగవ్యాన్ని సేవించారు. దాని తర్వాత కన్యకా పరమేశ్వరి ప్రతిష్ట కోసం తీసుకొచ్చినటువంటి కూర్మపీఠాన్ని భక్తులందరూ కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. చూడండి. రక్షాబంధన పూజ, దీన్నే మనం కంకణ ధారణ అని అంటాము. మనం ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా మన ఆత్మరక్షణ కోసమని కంకణ ధారణ చేస్తాము, చెయ్యాలి కూడా. ఎందుకంటే మనము 4-5 రోజులు దీక్షలో ఉండాలి కాబట్టి మన శరీర సంరక్షణ కోసమని దుష్టశక్తులు మన శరీరంపై ఆవహించకుండా ఉండడం కోసమని కంకణ ధారణ చేస్తారు. పురుషులైతే కుడి చేతికి, స్త్రీలైతే ఎడమ చేతికి కంకణ ధారణ చేయాలి. ఆ విధంగా ఋత్వికులు కంకణాన్ని కడుతున్నారు, మీరు చూడండి. ఇది ముఖ్యంగా దీక్ష తీసుకునే వారికి, అంటే ఎవరైతే అక్రతువులో పాల్గొంటారో వాళ్ళు, అలాగే కొంతమంది నిర్వాహకులకు మాత్రమే ఈ విధంగా కంకణ ధారణ చేస్తారు. నూతన విగ్రహాలకు అభిషేకం అంటే శిల్పి దగ్గర నుంచి విగ్రహాలు వచ్చాక వాటిని తీసుకొచ్చి అక్కడ పెడతాము. దాని తర్వాత ఇప్పుడే వాటిని మన చేతులతో మనం కడుగుతామన్నమాట. ఎందుకంటే దీని తర్వాత వాస్తు పర్యగ్నీకరణము అనే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమం నిర్వహించడం కోసమని, మన తృప్తి కోసమని వాటిని ఖచ్చితంగా ఈ సందర్భంలో భక్తుల చేత కడిగిస్తారు. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించారన్నమాట. అది మీరు ఇప్పుడు వీడియోలో చూడండి. అంటే అటు రాతిధ్వజాన్ని, అలాగే కన్యకా పరమేశ్వరి విగ్రహాన్ని, నవగ్రహాలను, అలాగే ఉత్సవమూర్తులను కూడా, దాంతోపాటు సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని, దాంతోపాటు పైన ప్రతిష్ఠించే శిఖరాలను కూడా వాళ్ళు అభిషేకించి వాటిని శ్రద్ధగా కడిగి పెట్టారన్నమాట. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు. వాస్తు పూజ పర్యగ్నీకరణము అనే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది, చూడండి. ఎందుకంటే
మనం ఇప్పటిదాకా చేసిన కార్యక్రమం అంతా కూడా మామూలుగా బయటనే జరుగుతుంది. కానీ యాగశాలలో కార్యక్రమం నిర్వహించాలంటే పర్యగ్నీకరణం తప్పనిసరి. అందువల్ల వాస్తు పూజ మరియు వాస్తు పర్యగ్నీకరణం ఇప్పుడు చేస్తున్నారు, మీరు చూడండి. అలాగే చూస్తున్నారు కదా, భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో విగ్రహాలు కడిగి పెట్టారనమాట. పర్యగ్నీకరణం తర్వాత మామూలుగా యాగశాల ప్రవేశం జరిగింది చూడండి. యాగశాల ప్రవేశం జరిగిన తర్వాత ముందుగా అఖండ దీపారాధన అక్కడ జరుగుతుంది. ఎందుకంటే 4 రోజుల దీక్ష ఉంటుంది కాబట్టి ఈ 4 రోజులు కూడా అఖండ దీపం వెలుగుతూ ఉండాలి. అదీగాక అంటే మన సనాతన ధర్మంలో దీపం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మీ అందరికీ తెలిసిందే. దీపం లేకుండా మనం ఏ పూజ కూడా చేయం కాబట్టి ముందుగా అఖండ దీపారాధన జరిగి దానికి పూజ జరిగినాకనే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడితో మొదటి రోజు ఉదయం కార్యక్రమం అంతా కూడా ముగిసింది. తర్వాత సాయంకాలం 4 గంటలకు అగ్నిమదనము అనే కార్యక్రమంతో ప్రారంభం అయ్యింది. అగ్ని ప్రతిష్టాపన జరగాలంటే మామూలుగా ప్రతిష్టా కార్యక్రమాల్లో అగ్గిపెట్టెతో అగ్నిని వెలిగించరు. మామూలుగా చెక్క రాబెడితో వెలిగిస్తారన్నమాట. దాన్ని అగ్నిమదనము అని పిలుస్తాము. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు, మీరు కూడా చూడండి. ఈ విధంగా ఆరణి అని పిలుస్తారన్నమాట దీన్ని. ఆరణితో ఈ విధంగా కొన్ని అగ్ని సంబంధ మంత్రాలు పఠిస్తూ ఈ విధంగా అగ్నిని పుట్టించి ఆ అగ్నితోనే మామూలుగా అగ్ని ప్రతిష్టాపన చేస్తారన్నమాట. కాబట్టి ఈ విధంగానే ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. దాంతోపాటు మామూలుగా అంటే ప్రతి మంటపానికి పూజలు జరిగాయన్నమాట. అంటే ఈశాన్యంలో నవగ్రహ మంటపానికి నవగ్రహ పూజ, అలాగే మధ్యలో ఉండే సర్వతోభద్ర మంటపానికి సర్వతోభద్ర మంటప పూజ, అలాగే ఆగ్నేయ భాగంలో ఉండేటువంటి యోగిని మంటపానికి యోగిని పూజ, ఇక నైరుతిలో ఉండే వాస్తు మంటపానికి వాస్తు పూజ, అలాగే వాయువ్యంలో ఉండేటువంటి క్షేత్రపాలక మంటపానికి క్షేత్రపాలక పూజలు, ఇవన్నీ ఒక పక్క ఇవన్నీ నిర్వహిస్తూ ఇంకో పక్క వాటికి సంబంధించినటువంటి హవనాలన్నీ కూడా సాయంకాలం పూట చేశారన్నమాట. ఈ విధంగా మొదటి రోజు కార్యక్రమాలన్నీ ఎంతో ఘనంగా శాస్త్రీయమైన విధానంలో పూర్తయ్యాయి. ఇది మొదటి రోజు ప్రతిష్టా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభం సరిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.